మనం గ్లో గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్తామంటే గుర్తుకొచ్చేది కాస్మెటిక్స్. బట్ కాస్మెటిక్స్ వాడితే ఏమవుతుంది అంటే మనకి ఏదైతే ఈ యొక్క కెమికల్స్ ఉండటం వలన మనకి రకరకాలైన ప్రాబ్లమ్స్ అనేవి లాంగ్ టర్మ్ లో వస్తాయి. బట్ వేరే యాజ్ ఐగ్లో అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక కన్జ్యూమబుల్ ప్రొడక్ట్. అంటే మనము బాడీ లోపలికి తీసుకుంటున్నామంటే ఎంత న్యాచురల్ మనం ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైనా బ్యూటీ అనేది లోపల నుంచి బయటికి రావాలి. కానీ చాలా వరకు మనం అందరం ఎక్కువ మంది ఏం చేస్తారంటే బయట నుంచి లోపలికి అంటే బాగా మెరుగులు దిద్ది దీనికి ఒక క్రీములు రాసి రకరకాల ఫేషియల్స్ అంటారు, ఆ ఫేషియల్స్ ఈ ఫేషియల్ చేసి రకరకాల మనకి క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో కానీ ఏంటంటే లోపల ఉండాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే ఆ గ్లో అనేది పర్మనెంట్ గా ఉంటుంది, లోపల నుంచి బయటికి అనేది రావటం జరుగుతుంది. సో ఐ గ్లో అనేది సో ఎవరికి బ్రైటర్ గా యంగర్ లుకింగ్ స్కిన్, హెల్తీ స్కిన్ కావాలి అని అనుకోరు, ప్రతి ఒక్కరు కూడా కావాలంటారు. నిజంగా బ్యూటీ ఏంటి అంటే బినీత్ అండ్ బియాండ్ ద స్కిన్, అంటే స్కిన్ నుంచి లోపల నుంచి మనకి ఏదైతే అది తన్నుకొని బయటికి రావాలో అలాగే బ్యూటీ షుడ్ బి అన్డెనియబుల్, అంటే ఎవరు కాదనలేని బ్యూటీ. అలాగే బ్యూటీ వెల్నెస్ మార్కెట్ కనుక మనం చూసుకుంటే చాలా రకాలైన అంటే మంచి గ్రోత్ మనకి కనపడతా ఉంది. 2018 లో చూసుకుంటే 901.07 బిలియన్స్ అనేది జరిగింది. అదే మనకి 2024 కి 2463.49 అవుతుందని కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ సిఏజిఆర్ వచ్చేసరికి 18.40గా ఇది ఇండస్ట్రీ చెప్పింది కాదు, బిజినెస్ వైర్ అనే ఆన్లైన్ పోర్టల్ వాళ్ళు February 21, 2020 ప్రెడిక్ట్ చేయటం జరిగింది. సో న్యూట్రీ కాస్మెటిక్స్, సో బ్యూటీ స్టార్ట్స్ బినీత్ ద సర్ఫేస్. ఇక్కడ సర్ఫేస్ అంటే స్కిన్, ఇక్కడ సర్ఫేస్ అంటే స్కిన్. అంటే బ్యూటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లోపల నుంచి, స్కిన్ 7 లేయర్స్ లోపల నుంచి అది స్టార్ట్ అయ్యి ఆ పైకి అనేది రావాలి. సో న్యూట్రీ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ఏంటంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్కిన్ కేర్ గురించి, నెయిల్స్ కి అలాగే హెయిర్ న్యాచురల్ బ్యూటీకి సంబంధించి ఏదైనా ప్రొడక్ట్స్ ఉంటే వాటిని న్యూట్రీ కాస్మెటిక్స్ అంటాం. అవి ఏం చేస్తాయి అంటే మనకి దే వర్క్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి ఆ బ్యూటీని అనేది అవుట్ సైడ్ కి ప్రమోషన్ అనేది చేస్తుంది. న్యూట్రీ కాస్మెటిక్స్ ఆర్ ద లేటెస్ట్ ట్రెండ్, ఏదైతే మన బ్యూటీ ఇండస్ట్రీలో లేటెస్ట్ ట్రెండ్. ఇప్పటి వరకు మీరు అనుకోవచ్చు ఏంటి సార్ న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే, నథింగ్. ఏదైతే ఎడిషన్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఏదైతే పోషకాలు ప్లస్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, ఈ రెండింటిని కలిపితే దాన్ని న్యూట్రీ కాస్మెటిక్స్ అంటాం. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సాఫ్రాన్, కుంకుమ పువ్వు, క్రోకస్ సటైవర్, కేసర్. సో ఇది మనకి ఎక్కడ జరుగుతుందంటే ద బెస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసరికి కాశ్మీర్ వ్యాలీ. సో మనకి అక్కడ మాత్రమే మనకి జరుగుతుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా జిఐ ఇచ్చింది, జాగ్రఫికల్ ఇండికేషన్. సో ఫ్రేగ్రెన్స్ సాఫ్రన్ అంటే మనకి సువాసన వచ్చే సాఫ్రన్ ఏదైతే ఉందో అది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ అనమాట వరల్డ్ లోనే. సో మనం చూస్తే ఇదేదో ఇండస్ట్రీ వాళ్ళు కనుగొన్నది కాదు, టైం హానర్డ్, అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచే దీని గురించి చాలా మందికి తెలుసు. దీన్ని దేనికి వాడేవాళ్ళంటే స్కిన్ నర్చరింగ్, పోషణ కోసం, మాయిశ్చరైజింగ్ కోసం, అలాగే బ్లెమిష్ ఫ్రీ అండ్ రేడియంట్, మచ్చలు లేకుండా రేడియంట్ ప్రకాశవంతమైన స్కిన్ కోసం వాడతారు. దీన్ని 5,000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో వాడినట్టుగా కొన్ని గ్రంథాలు కూడా మనకు చెప్తా ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉంటాయి. సో యాక్నేని, స్కిన్ బ్రేక్అవుట్స్ ని మేనేజ్ చేయడానికి ఇది చక్కగా ఐడియల్ గా పనిచేస్తుంది. ఇందులో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఏదైతే స్కిన్ రికవరీ ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా చేస్తుంది. అలాగే దీనితో పాటు అదర్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ న్యాచురల్ ప్లాంట్ కొలాజన్. కొలాజన్ అనేది ఒక ప్రోటీన్, ఇది గనక బాడీలో తగ్గుతుంటే ఆటోమేటిక్ గా ఉన్న ఏజ్ కన్నా మనము ఎక్కువగా కనపడుతుంటాం. సో ఏదైతే స్కిన్ యొక్క టైట్నెస్ ఏదైతే ఉందో, అంటే స్కిన్ బాగా ఇదిగా ఉండటానికి, ముడతలు పడకుండా ఉండటానికి కొలాజన్ అనేది బాగా కారణం అనమాట. సో కాబట్టి ఈ యొక్క కొలాజన్ అనేది న్యాచురల్ ప్లాంట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ ద్వారా.
సో అది స్కిన్ యొక్క డల్నెస్ ని తగ్గించి, డార్క్ స్పాట్ ని తగ్గించి మనకి స్కిన్ కి మంచి బ్రైట్నెస్ ఇస్తుంది. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, గ్రేప్స్ లో సీడ్ ఉంటది కదా, దాని నుంచి అందులో బయోఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దాన్ని ప్రోసియాడిన్స్ అంటాము. సో అది ఏం చేస్తుందంటే స్కిన్ కి హైడ్రేషన్ ఉంచుతుంది. అంటే ఆ విధంగా స్కిన్ లో తేమ శాతాన్ని ఉంచడం వలన స్కిన్ హెల్తియర్ గా రేడియంట్ కాంప్లెక్షన్ అనేది మనకు ఉంటుంది. తర్వాత కోజిస్ యాసిడ్ అంటాం, సముద్రపు నాచు అంటాము. ఇదేం చేస్తుందంటే సన్ డ్యామేజ్ నుంచి, అంటే యూవి రేస్ ఏదైతే ఉంటాయో మనకి అల్ట్రా వైలెట్ రేస్, దాని నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అలాగే లికరైజ్ అంటాం, అతి మధురం. ఇదేం చేస్తుందయ్యా అంటే డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది. అలాగే చాలా మందికి కూడా, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది, ఎక్సెసివ్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది. అలాగే లూటిన్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకి న్యాచురల్ లూటిన్ అంటే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది స్కిన్ కి కూడా హైడ్రేషన్ ఇస్తుంది. ఎలాస్టిసిటీ, ఎలాస్టిసిటీ అంటే స్కిన్ ఇలా లాగినప్పుడు వెంటనే అది పూర్వపు స్థితికి వెళ్ళాలి. అలా లాగకుండా అలానే ఉంటుంటే ఎలాస్టిసిటీ పోయినట్టు. అది ఎక్కువగా ఏజ్ ఎక్కువ అయినప్పుడు మనం పెద్దవారికి చూస్తూ ఉంటాం. అలాగే న్యాచురల్ CoQ10 అంటే ఇది స్కిన్ కి ఎనర్జీ ఇస్తుంది. సో ఎప్పుడైతే స్కిన్ కి ఎనర్జీ వస్తుందో గ్లోయింగ్ స్కిన్, అలాగే యంగ్ లుక్ ఫీల్ అనేది వస్తుంది. బెనిఫిట్స్ చూస్తే స్కిన్ లైటనింగ్. సో చాలా మంది ఏమనుకుంటారంటే వైటనింగ్ అనుకుంటారు, బట్ వైటనింగ్ మే కమ్, కానీ లైటనింగ్ అంటే ఏంటంటే ఉన్న స్కిన్ మీద డార్క్ స్పాట్స్ పోయి స్కిన్ కు ఒక నూతన ఉత్తేజాన్ని అది ఇచ్చి ఆ యొక్క ప్రకాశాన్ని పెంచుతుంది. స్కిన్ లో ఒక లైటనింగ్ అనేది వస్తుంది డార్క్ స్పాట్ ని తీసేసిన తర్వాత. అలాగే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, యాంటీ రింకిల్, ముడతల్ని తగ్గిస్తుంది, ముడతలకి అగేన్స్ట్ గా. అలాగే స్కిన్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది, డార్క్ స్పాట్ రిడక్షన్, బ్లెమిష్ కంట్రోల్, అలాగే రేడియంట్ కంప్లెక్షన్ ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది, స్కిన్ కి రీజువనేషన్, కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది, లివర్ డీటాక్సిఫికేషన్. సో మెయిన్ ఏంటి అంటే స్కిన్ హెల్త్ 2 థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే లివర్ యొక్క హెల్త్ మీద, బ్లడ్ ప్యూరిఫికేషన్ మీద. ఇదేం చేస్తుందంటే లివర్ ని డీటాక్స్ చేస్తుంది, అలాగే బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు గనక మనకి జరిగితే ఆటోమేటిక్ గా మన యొక్క స్కిన్ హెల్త్ అనేది మంచిగా ఉండటం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. సో ఎక్సలెంట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. 6 సంవత్సరాలు నిండిన ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా వాడచ్చు, అన్ని రకాల స్కిన్ టైప్స్. అంటే మనం కనుక చూస్తే ఆయిలీ స్కిన్ కానివ్వండి, డ్రై స్కిన్ కానివ్వండి, నార్మల్ స్కిన్ కానివ్వండి, ఎవరైనా వాడచ్చు. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ 1 to 2 ఐ గ్లో సాషెస్, ప్రిఫరబుల్లీ మనకి 15 minutes ఆఫ్టర్ ఫుడ్. సో మనం ఫుడ్ తీసుకున్న, మార్నింగ్ ఫుడ్ తీసుకున్న 15 minutes తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకటి, నైట్ డిన్నర్ చేసిన 15 minutes తర్వాత ఒకటి, అట్లా తీసుకోవచ్చు. లాంగర్ డ్యూరేషన్ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా కాస్మెటిక్స్ వాడుతున్నా, మెడికేషన్స్ వాడుతున్న స్కిన్ కండిషన్స్ కి దానితో పాటుగా ఐగ్లో కూడా వాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ వాట్ అబౌట్ న్యూ మన